అందరికీ నమస్కారం. నేను మెరుగు శ్రీధర్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పొలిటికలింగ్. చాలామంది చాలా బాగా ఆదరిస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనకు రాజకీయాల్లో విజ్ఞత అవసరం. చెప్పులు చూపెట్టుకొని టీవీ ఛానళ్ళలో కొట్టుకొని అంటే మన సమాజానికి మనం ఏం చెప్తున్నాం, మనం ఒక అత్యున్నత గౌరవ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులం, ప్రజలకు కూడా ఆదర్శంగా ఉండాలి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ చెప్పులు చూపెట్టుకుంటా ఊగిపోతూ పూనకాలు వచ్చినట్టు అది చూపెట్టడం కూడా అంటే మనం హుందాగా వ్యవహరించాలి. అంటే ఉన్నత విలువలు రాజకీయాల్లో మనకు ఉండాలి. ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ఫస్ట్ ప్రజలు సిగ్గుపడాలి. మీరు ఇలాంటి వాళ్ళని ఎన్నుకొని ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు? నిజంగా రోజు రోజు కూడా బీఆర్ఎస్ క్రమక్రమంగా క్షీణించిపోతుంది. వాళ్ళకి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. ఒకటి అంటాడు 3 నెలల్లో కూలుతుందని, ఒకటి అంటాడు 4 నెలల్లో కూలుతుంది, ఒకటి అంటాడు 6 నెలల్లో కూలుతుందని. ఎందుకు కూలుతుంది గవర్నమెంట్? ఇది ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్. అంటే ప్రజలని మీరు అవమానించడమే. ఇలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళు ప్రజలను అవమానించడమే. రోజు రోజు కూడా బీఆర్ఎస్ వెంటిలేటర్ స్థాయికి చేరుతుంది. ఆ పార్టీ ఎప్పుడు పూర్తిగా నశించిపోతుందో ఇంకా ప్రజలకు కూడా అర్థం కాని స్థితిలో ఉంది. వాళ్ళ అధికారం కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా మనం చాలా విషయాల్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాము. బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణము ఎవరంటే అహంకారం. వాళ్ళకున్న తలబిరుస్తనము, అహంకారము, ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ప్రజలను హేళనగా మాట్లాడడము వెరసి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చింది. ఇలా చెప్పులు చూపెట్టుకుంటూ షర్ట్లు చింపుకుంటూ టీవీ ఛానల్లో కొట్టుకుంటూ మీరు చేసినట్టయితే ప్రజలు మీకు నిజంగానే బొంద పెడతారు మిమ్మల్ని. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నెరవేర్చాలి. ఏదైనా పథకాలు అమలు కాకుంటే నిలదీయండి, గట్టిగా నిలదీయండి, పోరాడండి తప్ప రంకు భాష, రండ భాష, చెప్పులు, షూసు ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. దీన్ని దృష్టి పెట్టుకొని ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలకు మీరు చాలా ఆదర్శంగా ఉండాలి. మీరు ఆదర్శంగా ఉన్న రోజు ప్రజలు కూడా మీరు చాలా నేర్చుకుంటారు. ఎవరెవరైతే కొత్త కొత్త లీడర్స్ ఎదగాలనుకున్నారో వాళ్ళు కూడా ఎంతో నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. కానీ ఇలాంటి నీచమైన సంస్కృతి రాజకీయాల్లో పోవాలి. ధన్యవాదాలు.